హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చానండి. 10 మినిట్స్లో అయిపోతుంది. అస్సలు ఆయిల్ లేకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని మందపాటి అటుకులు 1 కప్ తీసుకోవాలి. దాని తర్వాత 1 కప్ సూజీ తీసుకోవాలి. బాంబే రవ్వని 1 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో పెరుగు తీసుకోవాలి. సేమ్ 3 ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని మనం ఈ బాంబే రవ్వ సెట్ అవ్వడం కోసం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అయితే నేను 2 రకాల దోశలు చేస్తున్నాను కాబట్టి హాఫ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ పిల్లలు తినరు కదండి, ఇలా వేసి చేస్తే ఇష్టంగా తింటారు. చాలా తీయగా ఉంటాయి దోశలు. దాని తర్వాత నేను అదే జార్లో ఇంకొంచెం పిండి తీసుకొని మటర్ వేస్తున్నాను. ఎవరైతే పిల్లలు ఇలాంటివి తినరో వాళ్ళకి ఇలా దీంట్లో చేసి ఇస్తే తింటారు. వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. సాల్ట్ వేసుకోవాలి అంతే. కొంచెం ఈనో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈనో వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఇలా కలపటం వల్ల మనకు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా స్పాంజీగా చూడండి, మనకు పర్మనెంట్ అయినట్టు పిండి ఎలా అయిపోయిందో. అయితే మనం ఒక పెనం తీసుకొని నాన్ స్టిక్ ఐరన్ ఏది ఉంటే అది తీసుకోండి. బాగా హీట్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత 1 డ్రాప్ ఆయిల్ వేసుకొని క్లాత్ టిష్యూ దేంతో అయినా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని వేసుకోవాలి. మొత్తం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. చూడండి ఎంత మంచి స్పాంజీగా వస్తుందో మన ఈ దోశ. పిల్లలకి అస్సలు తెలియదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా పిల్లలు తిననప్పుడు ఇలా వేసి ట్రై ఇవ్వండి. పిల్లలకి ఇష్టంగా తింటారు తెలియకుండానే. హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలకి చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత మంచి కలర్ ఉందో. అంతే, నేను క్యారెట్లో కూడా కొంచెం సాల్ట్, కొంచెం ఈనో వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ క్యారెట్ దోశ కొంచెం తీయగా ఉంటుంది. పిల్లలు అయితే అసలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కొత్తగా చేస్తుంటే. సేమ్ ప్రాసెస్, కొంచెం ఆయిల్ వేసుకొని 1 డ్రాప్ ఇలా టిష్యూతో తుడుచుకోవాలి. దాని తర్వాత దోశని వేసి ఒక్కసారి కొంచెం మందంగా వేసుకొని ఒక్కసారి ఇలా తిప్పేసి వదిలిపెట్టాలి. దాంట్లో చూడండి మీకు మంచిగా హోల్స్ కనిపించి ఎంత మంచిగా వస్తుందో దోశ అనేది. ఇది కూడా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా ఎవరైనా చేయాలి అనుకుంటే ఇలా 10 మినిట్స్లో ఈ దోశని రెడీ చేసుకోండి. ఇలా మనకు 2 రకాల దోశలు ఒక 10 మినిట్స్లో అయిపోయాయి. మన దగ్గర ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా స్పాంజీగా. చూస్తున్నారు కదా మీరు ఎంత మంచిగా ఈ దోశలు ఎంత సాఫ్ట్, మీరు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దోశలు. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, పిల్లలకు ఒకసారి ఇలా ట్రై చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మంచి సాఫ్ట్గా కూడా ఇవి ఉన్నాయి. ఐ హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నేను మంచి వీడియోస్ చేయాలని నాకు మీరు సపోర్ట్ చేయాలి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి వీడియోస్ చేయడానికే చాలా ప్రయత్నిస్తాను. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.